దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదాలు. మీరందరూ క్షేమంగా ఉండాలని, ఉంటారని దేవుని ప్రగాఢమైన కోరిక. అయితే మన దైనందిన జీవితంలో ఆ స్టేటస్కి రావడానికి ప్రభు మనకు హెల్ప్ చేస్తాడు, సహాయపడతాడు. అందును బట్టి టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 22వ వాక్య భాగం, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మనం అందరము ఈ లోకంలో ప్రభువును విశ్వసించిన మనం దాదాపుగా ఒంటరి వాళ్ళమే. మనకంటూ బంధువులు, స్నేహితులు, మన తోబుట్టువులు ఉన్నప్పటికీ మన స్పిరిచువల్ లైఫ్లో ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితులలో, ఆ విషయాల్లో మనం ఒంటరి వారమే. మీరు ఆ విషయాన్ని బాగా గమనించాలి. అందరూ ఉన్నట్టే ఉంటారు, అందరి సహకారము, సహాయం ఉన్నట్లే ఉంటుంది. అందరూ మన గురించి ప్రార్థన చేస్తారు, ఆప్యాయత కలిగి, అనురాగం కలిగి ఉంటాము. కానీ మనకు తెలియని జీవితంలో, మనం అనుభవించే జీవితం మనకు తెలియంది. ఈ జీవితంలో మన ఒంటరి వారం అనే విషయాన్ని, దేవుని వాక్యాన్ని మనం చూస్తే తప్ప మనకు తెలియదు. చూడండి, వారిలో ఒంటరైన వాడని రాయబడ్డది. ఎవరిలో ఒంటరైన వాడు? వారిలో ఒంటరైన వాడు. అంటే మీ ఫ్యామిలీలో, మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ రక్త సంబంధులలో మీరు వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎన్నికలేని వారమైన మనము బలమైన జనమగుదుము. ఈ కార్యాన్ని దేవుడు తగిన కాలములో, అంటే తన కాలములో, తనకంటూ ఒక కాలం ఉంది, తనకు ఒక టైం ఉంది. ఆ టైంలో, ఆ కాలంలో ఈ కార్యాన్ని ఆయన త్వరపెడతాడు సఫలం కావడానికి. కనుక మీరు ఏ విషయంలో ఒంటరి అని అనుకుంటున్నారు? ఎన్ని రాత్రులు నిద్ర లేని రాత్రులు ఉన్నాయో, ఎన్ని పరిస్థితులలో మీరు నిట్టూర్పు విడిచి ఉన్నారో, ఇవన్నీ దేవుడు తన లెక్కలో తీసుకుంటాడు. మన పితరులు ఇశ్రాయేలీయులు పెట్టిన ఆ మూలుగును ఆయన విన్న దేవుడు. ఆరు పెట్టిన నిట్టూర్పులను ఆయన చూసిన దేవుడు. కనుక నిన్ను కూడా ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి, చెప్పబడుతున్నాయి అంటే మనల్ని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయంలో గమనిస్తే 23వ వాక్యం నుంచి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసినను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి అందు లక్ష్యం ఇచ్చాను. సేమ్ మ్యాటర్, సేమ్ హృదయ ఆలోచన దేవుంది మీ విషయంలోనే రాయబడ్డది. ఇక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని, దేవుడు ఇశ్రాయేలును చూచిన దగ్గర మిమ్మల్ని చూచినని అన్వయించుకోండి. దేవుడు మీ అందు లక్ష్యం ఉంచాడు. కనుక దేవుడు తగిన కాలములో, ఆయన సమయంలో, ఆయన నిర్ణయ టైంలో మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అది ఆరోగ్య విషయమైనా, లేదా ఆర్థిక సమస్య అయినా, మరి ఇంకేదైనా ఆయన మీతో ఉన్నాడు. మీ బంధువులందరికంటే, మీ స్నేహితులందరికంటే, మీ రక్త సంబంధులందరికంటే, ఇంకా మీకు సపోర్ట్గా ఉన్న ఇంకెవరినైనా యాడ్ చేసుకోండి, వారందరికంటే యేసు ఒక్కడే మీ జీవితంలో ఏమైనా చేయగలడు, చేస్తాడు.
ధైర్యంగా ఉండండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. నీ వాగ్దానం మార్పు లేనిది, అది వాడబారనిది. ఆ వాగ్దానమే మా అనుదిన దైనందిన జీవితంలో మేము భ్రష్టత్వంలోకి వెళ్లకుండా మమ్ములను పరిపూర్ణతలోకి తీసుకొచ్చేది నీ మాటలే, నీ వాగ్దానమే. మరొకసారి నీ వాగ్దానం కొరకే స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.